ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అటు చిత్ర పరిశ్రమలో, ఇటు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో, ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం జరిగింది. మరో టాప్ నటుడు కన్నుమూశారు. అనాథలా ఒక్కడే మిగిలిపోయాడు. పరుగులు తీసిన సినీ ప్రముఖులు, అభిమానులు అని చెప్పుకోవచ్చు. అటు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కాలీవుడ్కు చెందిన హీరో అభినయ్ కింగర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున చెన్నైలో మరణించారు. అభినయ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. అనారోగ్యంతో పాటు సినిమాలకు దూరంగా ఉంటూ ఓ చిన్న ఇంట్లో ప్రభుత్వ క్యాంటీన్లో జీవనం సాగిస్తూ దుర్భర పరిస్థితుల్లో అభినయ్ కన్నుమూశారు. అభినయ్ జీవనశైలి గురించి తెలుసుకుందాం. అభినయ్ కింగర్ ప్రస్థానం. ప్రముఖ మలయాళ నటి టిపి రాధామణి కుమారుడే అభినయ్ కింగర్. 1981లో జూన్ 20న జన్మించిన అభినయ్ 2002లో తల్లులువదో ఇలమై అనే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. సెల్వ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్కు మిత్రుడిగా నటించారు అభినయ్. ఆ తర్వాత జంక్షన్, కై తుమ్, దూరత్, సక్సెస్, చిత్రకూడం, సంహార, చెన్నై దాస్, పోన్ మొగలై, వైరస్, తుడక్కమో, సొల్ల సొల్ల, ఇనుకొం, ఆర్ముగం, కార్తీక, అనిత, కథై, ఆరోహణం, ఎండ్రెండ్రం, పున్నాగై చిత్రాలతో నటించారు. 2014లో చివరిసారిగా వల్ల వణుక్కు పుల్లం, ఆయుధం అనే చిత్రంలో కనిపించారు అభినయ్. తల్లి మరణంతో ఒంటరైపోయారు అభినయ్. సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి బిజీ అయ్యారు అభినయ్. అటు అభినయ్ తన అందం, నటనతో యువతలో గుర్తింపు తెచ్చుకొని హాస్య నటుడుగా నిలదొక్కుంటున్న సమయంలో అభినయ్ని విధి చిన్నచూపు చూస్తుందని చెప్పుకోవచ్చు. కాలేయ సంబంధిత అనారోగ్యం బారిన పడిన ఆయన నరకయాతన అనుభవించారు. సినిమాల్లో నటించడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. తల్లి రాధామణి ఉన్నంతకాలం చికిత్సకు, ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. 2019లో తల్లి మరణంతో అభినయ్ కుంగిపోయారు. ఓ వైపున అనారోగ్యం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో రంగరాజపురంలోని ఓ చిన్న అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. అభినయ్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తమిళ నటుడు కేపీవై బాలా చలించిపోయారు. వెంటనే అభినయ్ని కలిసి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో బయటకొచ్చిన అభినయ్ని ఫోటోలు చూసి ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందిన ఆయన బక్కచిక్కిపోయి గుర్తుపట్టని విధంగా మారిపోయారని, తిరిగి కోలుకోవాలని, సినిమా చేయాలని అభిమానులు ఆకాంక్షించారు. కానీ పరిస్థితి చేజారిపోవడంతో అద్దె ఇంట్లో ఆ వ్యాధి బాగా ముదిరిపోవడంతో ఏడాది మాత్రమే బతుకుతానని డాక్టర్లు చెప్పుకొచ్చారు. అలా అద్దె ఇంట్లో చెన్నైలో ఒంటరిగా మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఏడాదిలోపే ఆయన కన్నుమూశారు. అభినయ్కి పెళ్లి కాకపోవడంతో, కుటుంబ సభ్యులు లేకపోవడంతో ఆయన అంత్యక్రియలు నడిగర్ సంఘం ముందుకొచ్చినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలుసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా 2,74,90,000 కాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అందరికీ ఈ విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం ద్వారా మరి ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసి అందరికీ తెలిసేలా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం, అదేవిధంగా ప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోక భూయిష్టానుసారంగా
ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఫ్రెండ్స్, చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా 2,70,90,000 మందికి సినీ ప్రముఖులకు ఈ విషయాన్ని తెలియపరిచిన వారు అవుతారు. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ స్నేహితులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరింత వ్యక్తులకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను తెలియపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే వీడియో రూపంలో నోటిఫికేషన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.